దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పరీక్ష వివాదం కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామానికి దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన భావోద్వేగ లేఖలో విద్యా వ్యవస్థపై తన నిబద్ధతను మరోసారి వ్యక్తం చేసిన ఆయన నీట్ పరీక్షల వివాదంపై నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా విద్యారంగంలో పనిచేస్తూ దేశ యువత ఆశయాల సాధనే తన లక్ష్యమన్న ధర్మేంద్ర ప్రధాన్ నీట్ యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణలు వచ్చిన వెంటనే కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశించడం, పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించడం వంటి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ స్పందించింది. తమ పోరాటం ఫలించిందని ప్రకటించిన సీజేపీ కేంద్రానికి తమ సత్తా చూపించామని పేర్కొంది. ప్రజాస్వామ్యం, యువశక్తి గెలిచాయని సీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. నీట్ వివాదంపై తాము చేసిన న్యాయపరమైన డిమాండ్లు నెరవేరాయని, ఇక తమకు రాజకీయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. తమ ఉద్యమంలో ఎలాంటి వ్యక్తిగత హీరోలు లేరని, ఇది విద్యార్థులు, యువత కోసం సాగిన పోరాటమని సీజేపీ వెల్లడించింది. డిమాండ్లు నెరవేరిన నేపథ్యంలో ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామంతో తమ ప్రధాన డిమాండ్లు నెరవేరాయని చెబుతున్న సీజేపీ ఇకపై తదుపరి కార్యాచరణపై దృష్టి సారించనుంది.